చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డాక్టర్ షగుఫ్తా, మామూలుగా అంటే తిన్న వెంటనే చాలా మందికి విరోచన వెళ్ళాలనిపిస్తుంటుంది. అది ఎందువల్ల జరుగుతుంది? సో ఇది ఇంటెస్టైనల్ వీక్నెస్ వల్ల అండి. వీళ్ళు సరిగా అంటే ప్రాపర్ మెయింటెనెన్స్ ఉండదు, వర్కౌట్స్ ఉండవు, లైఫ్ స్టైల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. వీళ్ళకి క్రానిక్ ఎసిడిటీ ప్రాబ్లం ఉండే వాళ్ళలో కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, ఎసిడిటీ, సో ఇలాంటి కంప్లైంట్స్ ఉండే వాళ్ళు తిన్న వెంటనే కొట్టేస్తుంది ఎమోషన్లోకి. అది మంచి హెల్దీ హ్యాబిట్స్ కాదు. సో ఖచ్చితంగా మీరు అప్రోచ్ అయ్యి డాక్టర్ని. అసలు మనకి మన లైఫ్ స్టైల్, ఎందుకంటే ఇక్కడ చెప్పే ప్రతి ఫుడ్ ఇప్పుడు మనం చెప్పే కొన్ని రెమెడీస్ ఉంటాయి, కొన్ని ఫుడ్స్ ఉంటాయి. జామకాయ తినమంటాం, కొంతమందికి బనానా తినమంటాం గట్ హెల్త్కి, పపాయ ఫ్రూట్ తింటాం, కొంతమందికి పడుతుంది, అదే కొంతమందికి పాయిజనస్గా మారుతుంది. ఎవ్రీ సిస్టమ్ డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ ఎవ్రీ హ్యూమన్ బాడీ డైజెస్టివ్ సిస్టమ్ డిఫరెంట్ ఉంటుంది. అందుకని మనం ఆయుర్వేదాలు కానీ న్యాచురోపతులు కానీ నాడిని చూసి, వాళ్ళ ఫేస్ని చూసి, వాళ్ళ నాలుకని చూసి కూడా వీళ్ళ డయాగ్నోస్ చేస్తాం. నేను చాలా వరకు చెప్తుంటాను, మనకి ఇక్కడ పింపుల్స్ ఉన్నాయనుకోండి బాగా, సో వీళ్ళకి గట్ క్లీన్గా లేదు అంటాం, స్టమక్ కరెక్ట్గా డైజెషన్ లేదు, స్టమక్ చాలా వీక్గా ఉంది. వీళ్ళలో కూడా చాలా వరకు స్టమక్ డైజెషన్ కరెక్ట్గా లేకపోయినా కూడా తిన్న వెంటనే మోషన్కి వెళ్ళిపోవడము, లేదనుకోండి అసలు మోషన్ రాకపోవడం, ఈ 2 సమస్యలు ఉంటాయి కొంతమందికి. ఇలా ఫోర్ హెడ్ మీద పింపుల్స్ ఉన్నాయనుకోండి, బాగా గమనించండి, వీళ్ళలో 100% కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉంటుంది. కొంతమందికి ఈ పార్ట్లో పింపుల్స్ రావడము, ఒక డార్క్గా ఉండడము, లేదంటే ఇక్కడ నుంచి అన్వాంటెడ్ హెయిర్ ఉందనుకోండి, వీళ్ళల్లో యూట్రస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉండడం కానీ, హార్మోనల్ ప్రాబ్లమ్స్ కానీ. ఫేస్ ఈజ్ అ మిర్రర్ ఆఫ్ యువర్ బాడీ అంటారు. అంతే కదా, ఫేస్ మన డయాగ్నోసిస్ కరెక్ట్ ఉంటుంది. ఈవెన్ మా దగ్గరికి ఎవరైనా వచ్చారనుకోండి, ఫస్ట్ నాడి చూస్తా, ఫేస్ని చూస్తా, నాలుకని చూస్తా, కంటి గుడ్డును కూడా చూస్తాం. సో ఇరిడాగ్నోసిస్ అంటారు. అంటే మన కంటి గుడ్డులో 12 క్లాక్స్ ఉంటాయి. ఎవ్రీ క్లాక్ ఒక్కొక్క ఆర్గాన్ రిప్రజెంట్ చేస్తుంది. వీళ్ళలో కరెక్ట్ ఉందా లేదని కూడా చెప్పొచ్చు. న్యాచురోపతిలో బెస్ట్ డయాగ్నోసిస్ అనేది ఇరిడాగ్నోసిస్, ఫేస్ డయాగ్నోసిస్ అండ్ నాడి డయాగ్నోసిస్ చూసి చెప్పచ్చు మనం హెల్దీగా ఉన్నామా లేదా అనేది. స్కిన్ని చూసి చెప్పచ్చు నీళ్ళు తాగుతున్నారా లేదా అనేది. హెయిర్ని చూసి చెప్పచ్చు వీళ్ళకి న్యూట్రిషన్ ప్రాపర్గా ఉందా లేదా. అసలు ఫేస్ మీద పింపుల్స్ ఉన్నాయి అంటే వీళ్ళ గట్ ఎంత వరస్ట్గా ఉంచుతున్నారని కూడా తెప్పేస్తాం. రైట్. సో గట్ హెల్త్కి పింపుల్స్కి అంత దగ్గర కనెక్షన్ ఉంది. ప్రోటీన్ తినేవాళ్ళు, నేను విన్నది ఏంటంటే దట్ నాన్ వెజిటేరియన్ చాలా ఎక్కువ టైం ఉంటుంది మన బాడీలో. సో ఒక చికెన్ తిన్నవాళ్ళు నెక్స్ట్ డే బహుశా 12-14 గంటల వరకు అది హరాయించుకోవడం కష్టం అని. ఇది నిజమా అండి? డెఫినెట్గా నిజమండి. అందుకనే ప్రోటీన్ ఫుడ్ ఎవరికి సజెస్ట్ చేస్తాము? వర్కౌట్ చేసే వాళ్ళకి. నువ్వు వర్కౌట్ చేస్తున్నావంటే నువ్వు కాంబినేషన్లో ప్రోటీన్ తీసుకోవాలి. నువ్వు వర్కౌట్ లేదు, ఏమి లేదు, ఇంట్లో కూర్చున్నావు, ఫుల్ చికెన్ తింటున్నావు, ఫుల్ ప్రోటీన్ తింటున్నావు, ఎక్కడి నుంచి డైజెషన్ అవుతుంది? డైజెషన్ అయ్యేదే వర్కౌట్స్ కదా. వర్కౌట్ని బట్టి ఫుడ్ని డిసైడ్ చేయొచ్చు మనం. సో కాబట్టి హైలీ ప్రోటీన్ తిన్నాం కూడా చాలా కాన్స్టిపేషన్ వస్తుంది. నేను ఒకటే అంటాను, త్రూఅవుట్ ద డే మనకు కావాల్సిన డైలీ రిక్వైర్మెంట్ న్యూట్రిషన్ ఉందా లేదా చూసుకోవాలి. హై ప్రోటీన్ వద్దు, హై కార్బోహైడ్రేట్ వద్దు, ఎనీథింగ్ ఏదొద్దు. నీకు ఈ రోజుకి ఇంత ప్రోటీన్ కావాలి, ఇంత కార్బోహైడ్రేట్ కావాలి. ఓవరాల్గా నీ బాడీలోకి ఎలా తీసుకుంటాం పర్ మీల్? ఎవరైనా సరే గట్ హెల్త్ అనే కాదు, ఓవరాల్గా హెల్దీగా ఉండాలంటే ఇప్పుడు మనం చెప్పిన పద్ధతిని ఫాలో అయితే ద పర్ఫెక్ట్లీ గుడ్ అంటాను. ఫస్ట్ ఏం చేయాలి? మనం ఫస్ట్ మౌత్ నుంచి ఈజీగా లోపలికి పంపించే డీటాక్స్ వాటర్ తాగాలి. సో మార్నింగ్ లేచాక ఒక 250 ml 300 ml తీసుకోండి డీటాక్స్ వాటర్. ఎలా చేయాలి? అందులో కొద్దిగా పావు స్పూన్ జీలకర్ర వేయండి, పావు స్పూన్ సోంపు వేయండి, పావు స్పూన్ మెంతులు వేయండి, కొద్దిగా ధనియాలు వేసుకోండి, కొద్ది వామ్ వేసుకోండి. ఇవైతే మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్గా పనిచేస్తుంది, యాంటీ వైరల్గా పనిచేస్తుంది అండ్ మోర్ ఇమ్యూనిటీ కదా. ఈ ఇంగ్రీడియంట్స్ని పావు స్పూన్ మరి వేయమంటే 2-3 స్పూన్లు వేసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది. ఎక్కువ తీసుకొని ఓవర్ హీట్ చేసుకోవడం ఎందుకు బాడీని. పావు స్పూన్ తీసుకొని ఒక 300 ml వాటర్లో గోరువెచ్చగా వేడి చేసుకొని ఫిల్టర్ చేసుకొని డే స్టార్ట్ విత్ ఈ వాటర్. సో ఈ వాటర్ మనం తాగామనుకోండి, సో ఒకటి మొత్తం ఫ్లష్ అయిపోతుంది మోషన్. ఇది కూడా ఏది అలవాటు చేసుకోవద్దు. నేను చాలా మందికి అంటాను, గట్ హెల్దీగా ఉండాలా లేదనేది మనం కొన్ని అడిక్షన్స్ ఉంటాయి. కొంతమందికి టీ తాగితేనే మోషన్ అవుతుంది, ఇది మోర్ డేంజరస్. ఇది నేను యాక్చువల్లీ నెక్స్ట్ అడగబోతున్న ప్రశ్న అదే. మాకు చాలా మందికి టీ కాఫీ తాగకపోతే వాళ్ళకి బండి కదలదు, అదొక ప్రోగ్రామింగ్ అయిపోయి ఉంటుంది బాడీలో. అదొక పాయిజనస్ అడిక్షన్ అంట నేనైతే. నిజంగానే, ఎందుకంటే ఇది ఒక అడిక్షన్. అది తాగలేదు అనుకోండి మోషన్ అవ్వదు. ఒక రోజు 4-5 రోజులు ఆపేస్తాం అనుకోండి, అసలు మోషన్ అవ్వదు. యాసిడ్స్ ఎక్కువ కలిగి ఉంటాయండి టీల్లో. కొంతమంది స్మోక్ చేస్తే మోషన్ అవుతుంది అంటారు. కొంతమంది ఉన్నారు డ్రింక్ చేస్తే పొద్దున మోషన్ అవుతుంది అని కూడా ఉన్నారు. కొంతమంది ఉన్నారు. సో ఇవన్నీ అడిక్షన్స్. ఎప్పుడు పొద్దున్న లేచిన వెంటనే ఒక హెల్దీ పర్సన్ అంటే లేచిన వెంటనే వాష్రూమ్కి వెళ్ళి మొత్తం ఫ్లష్ చేసి వితిన్ 2 to 3 minutesలో ఫ్లష్ చేసి బయటకు వచ్చి వర్కౌట్ చేసుకొని మంచిగా డీటాక్స్ వాటర్ తాగి, దాని తర్వాత ఒక మంచి వెజిటబుల్ జ్యూస్ తాగి, దాని తర్వాత ఒక మంచిగా జావలు తాగి. జావలో ఎంత అద్భుతం అండి అసలు. రాగి జావలో కొన్ని ఫ్లాక్స్ సీడ్స్ కలుపుకొని రోజు జావ తాగామనుకోండి, అసలు గట్ ఎంత హెల్దీగా ఉంటుంది. మంచి ప్రోబయాటిక్స్ ఉంటాయి. అసలు ఎంత మంచిది అసలు. మనకి ఐరన్ ఉంటుంది, అసలు omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. మొత్తం నీట్గా బాడీకి ఎంత కావాలో అంత ఐరన్ వస్తుంది, omega-3 ఫ్యాటీ యాసిడ్స్ వస్తుంది, కాల్షియం వస్తుంది రాగి జావలో. రాగి జావ ఒక అద్భుతం. ఇప్పుడు కాదు,
పాతకాలం నుంచి రాగి జావ తాగి 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 నరాలకి బలం, జాయింట్స్ కి బలం. అందరికి పడుతుందండి రాగి? అంటే కొన్ని కేసెస్లో, కొన్ని పైల్స్ ఉంటాయి, పైల్స్ కేసెస్లో కొన్ని కేసెస్లో పడవు. అదే చెప్తున్నాను కదా, ఎవ్రీ పర్సన్కి డైజెషన్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు రాగి మనం తాగామనుకోండి, మనకు చాలా మంచిది, స్ట్రాంగ్ అవుతాము, వీక్నెస్ పోతుంది, జుట్టుకు మంచిది, బోన్స్ చాలా స్ట్రాంగ్. కొంతమందికి అదే రాగి తీసుకుంటే అసిడిటీ వస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నాను, ఎవ్రీ డైజెస్టివ్ సిస్టమ్ డిఫరెంట్గా ఉంటుంది. కొంతమందికి రాగి పడని వాళ్ళకి జొన్న జావ తాగమంటాం, కొంతమందికి ఇంకా బెస్ట్ బార్లీ జావ తాగమంటాం, ఇంకా బెస్ట్ రాజగిర, తోటకూర విత్తనాలు, మోర్ ఐరన్, ఆ జావ తాగుంటాయి. ఈ నాలుగిటిని కలుపుకొని ఇప్పుడు రాగి జావే తీసుకుంటే కొంతమందికి పడదు. అందులో రాగులు, జొన్నలు, సజ్జలు, బార్లీ, కొంతమందిలో కొన్ని ఫ్లాక్ సీడ్స్, వాల్నట్స్ పౌడర్ అన్నీ కలిపేసుకొని ఒక జావ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోండి. దాన్ని పొద్దున పూట మంచిగా కొద్దిగా నీళ్ళు వేసుకొని, వెజిటబుల్స్ అంతా వేసి, కొద్దిగా పసుపు వేసి, అది ఉడుకుతున్నప్పుడు ఈ జావను కలిపి పెట్టుకున్నాం కదా, అవి 2 స్పూన్లు వేసుకొని ఉడకబెట్టుకొని మంచిగా జావ తీసుకోండి. ఎంత హెల్దీ మార్నింగ్ వింటుంటే అసలు ఎంత హెల్త్ అలా తన్నుకొస్తుంది. ఇంకా హెల్దీ కావాలి. ఇంకా స్పైసెస్ అండ్ ఆయిల్ అండ్ ఘీ, వీటి ప్రభావం ఎలా ఉంటుందండి మన గట్ హెల్త్ మీద, మన స్టమక్ మీద? చాలా మంచిదండి, మితంగా తీసుకుంటే ఏదైనా మంచిది. సో కోకోనట్ ఆయిల్ తీసుకోమంటారు పొద్దునే కొంతమంది. ఇవన్నీ నేను ఏమంటే ఇవన్నీ వద్దు, ఎడిక్షన్స్ చేసుకోవద్దండి. ఫస్ట్ మీకు ఏదైనా సరే ఇది తీసుకుంటేనే మోషన్ అవుతుంది, ఇది తీసుకుంటేనే నాకు అవుతుంది, ఏదైనా సరే ఇది ఉందో ఏ ప్రాబ్లం అయినా సరే ఇది తీసుకుంటే నాకు తగ్గుతుంది అన్న ఎడిక్షన్స్ పెట్టుకోవద్దండి. ఒకవేళ అడిక్షన్ ఉందనుకోండి, దాన్ని ఇమీడియట్గా ఇది చేసుకోవద్దు. ఇప్పుడు మనకు ఒకవేళ ఘీ తాగితేనే, కోకోనట్ ఆయిల్ తీసుకుంటేనే అంటే కొన్ని రోజుల వరకే, ఎప్పుడు గట్లో చాలా స్ట్రక్ అయిన పార్ట్ ఉంటుంది కదా, అది ఫ్లష్ అయ్యేంత వరకే. వన్స్ నీట్గా మోషన్ అవుతుందంటే ఆ అడిక్షన్ కూడా ఆపేసేయండి. రైట్. దేనికి అలవాటు చేసుకోవద్దండి. పొద్దున్నే లేగండి, బెడ్ దిగిన వెంటనే మోషన్కి వెళ్ళిపోయి ఒక 2 minutesలో మొత్తం ఫ్లష్ చేసి బయటికి రండి. తర్వాత ఆ రోజు చాలా హాయిగా ఉంటుంది, రోజంతా కూడా బాగా నడుస్తుంది. కొంతమంది వేడి నీళ్ళు తాగుతారు కూర్చొని, ఆ వేడి నీళ్ళు అలవాటు కొంతమందికి టీ కాఫీలు అలవాటు పొద్దున్నే. అంటే బాడీని ఆటోమేటిక్ కండిషన్ లో పెట్టాలి. ఆటోమేటిక్ కండిషన్లో. ఇప్పుడు కూడా మీకు ఎప్పుడైనా క్రానిక్ కండిషన్ ఉంది అనుకున్నప్పుడు కొన్ని రోజులు అది కూడా హెల్దీ అనిపిస్తుంది. ఇప్పుడు వేడి నీళ్ళు తాగితే మోషన్ అవుతుంది కదా, అది మీకు రెగ్యులర్గా అవుతుంటుంది. సో కొన్ని రోజులు తాగకుండా చూడండి, అవ్వట్లేదా, మీరు హెల్దీగా లేరు, మీరు అసలు అలవాటు చేసేసుకున్నారు. దాన్ని కొద్దిగా ఈ రోజు తాగాం, రేపు తాగొద్దు, కొద్దిగా ఎక్సర్సైజ్ చేసుకోండి, కొద్దిగా ఆసనాస్ చేసుకోండి. సో స్లోగా అలవాటు కూడా పోతుంది. అప్పుడు మీకు అసలు ఏ అలవాటు లేదు, పొద్దున్నే బెడ్ దిగుతారు, మోషన్ ఫ్లష్ చేస్తారు, ఇంకా మీ త్రోట్ దడి చూడండి ఎంత యాక్టివ్. ఎంతసేపటి లోపల మోషన్ అవ్వాలండి? లేచిన ఎంతసేపటి లోపల హెల్దీ అడల్ట్ కి? బెడ్ దిగిన వెంటనే వెళ్ళిపోవాలండి, బెడ్ దిగిన వెంటనే బెల్లు కొట్టినట్టు వెళ్ళిపోవాలి మోషన్కి వెళ్ళాలి. అసలు 99%, 90% కూడా కాదు, ఎవరికి ఉండదు. హెల్తీ లైఫ్ స్టైల్ ఎవరికి లేదు స్వప్న గారు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, ఎప్పుడన్నా ప్రతి ఒక్కరు క్వశ్చన్ వేసుకోండి మనకు మనం, ప్రాపర్ ఫుడ్ ఉందా, ప్రాపర్ స్లీప్ ఉందా, ప్రాపర్ వాటర్ తాగుతున్నారు, ఇవన్నీ పక్కన పోండి, అట్లీస్ట్ 1 hour ఎక్సర్సైజ్ చేస్తున్నారండి. ఇవన్నీ లేనప్పుడు మన గట్ హెల్దీగా ఉండాలి, నేను హెల్దీగా ఉండాలి, నా స్కిన్ హెల్దీగా ఉండాలి, ఇంపాసిబుల్. బాడీ అనేది బ్యూటిఫుల్ థింగ్. మీరు మంచి ఫుడ్ ఇచ్చారు అంటే అది ఎంత అందంగా ఉంటుందంటే మిరాకిల్ రిజల్ట్స్. అసలు మీరు యంగ్గా ఉంటారు, హెల్దీగా ఉంటారు, స్కిన్ హెల్దీగా ఉంటుంది. అది చూసుకోవడానికి కూడా మనం చాలా ఆశపడతాం, కానీ చెయ్యం. అది సన్నగాలని అందరికీ ఉంటుంది, హెల్దీగా ఉండాలని అందరికీ ఉంటుంది, కానీ ఆ ప్రాసెస్ అనేది కొద్దిగా టఫ్గా ఉంటుంది. అది చేసుకుంటే అంతా బాగుంటుంది. ఆ టఫ్ ప్రాసెస్ చేస్తున్నారా? చేయట్లేదు. ఆ టఫ్ అనుకుంటాం కానీ. నాకు మాత్రం మీరు ఇచ్చిన టర్మరిక్ టీ బాగా పనిచేస్తుంది. బెస్ట్ అండి అసలు. టర్మరిక్ యాంటీ ఇన్ఫ్లమేటరీ. అసలు అన్నీ నానబెట్టుకుని, గింజలు అన్నీ రాత్రే ప్రిపేర్ చేసుకున్న ఒక డబ్బాలో రాత్రి నానబెట్టి, అందులోనే ఒక బెండకాయ, కొంచెం గుమ్మడికాయ ముక్క, మీరు చెప్పారు తెల్ల గుమ్మడికాయ ముక్క, కరివేపాకు, కొత్తిమీర, ఇంకా మింట్ అన్నీ వేసేసి 2 ఆకులు వేసేసి నానబెట్టేసి, పొద్దున్న దాన్ని లైట్గా హీట్ చేసి వడగట్టేసి దానిలో ఇంత చిటికెడు పసుపు వేసుకుని తాగమన్నారు. అవును, స్కిన్కి ఎంత మంచిది అసలు. తాగారు మీరు, ఎంత హెల్దీగా ఉంటారు అసలు, గట్టికి చాలా మంచిది. అది నిజంగా ఒక, అంటే అది అడిక్షన్ కాదు కానీ ఒక హెల్దీ హ్యాబిట్ లా అనిపిస్తుంది. బెస్ట్ అది. మార్నింగ్ మోషన్కి వెళ్ళి వచ్చిన వెంటనే డిటాక్స్ వాటర్ తాగితే ఆ మోర్ ఎనర్జీ మనకి. అంటే త్రూఅవుట్ ద డే మనం తింటున్నాం కదా, అది డైజెషన్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది ఈ వాటర్. నెక్స్ట్ డే మార్నింగ్ మోషన్కి వెళ్ళడానికి కూడా చాలా ఫ్రీ అయిపోతుంది మనకి. డాక్టర్ షగుఫ్తా, లవంగం ఎఫెక్ట్ ఏంటండి? లవంగం చాలా మంచి ఔషధం. కొంచెం హీటింగ్ ప్రాపర్టీస్ ఉన్నా కూడా మన బాడీలో గొంతు క్లియర్ చేయడానికి కానీ, అలాగే పంటి నొప్పి వచ్చినా కానీ, అలాగే ఈవెన్ డైజెషన్కి చాలా మంచిదని విన్నాను నేను. నిజంగాండి, లవంగం ఒక బెస్ట్ ఔషధం మౌత్ క్లీనింగ్ కోసం. మనము స్టార్ట్ అయ్యేదే ఫుడ్ ఎక్కడి నుంచి, మౌత్ నుంచి వెళ్తుంది. మౌత్ మనం క్లీన్గా ఉంచాలి. ఆ క్లీన్గా ఉంచే గుణాన్ని లవంగం కలిగి ఉంది. లవంగాన్ని మనము పంటి నొప్పి ఎప్పుడన్నా, ఇది ఇప్పుడు మనకి ఇక్కడ పసు పావం ఏంది, లేదంటే గమ్స్లో ఇన్ఫెక్షన్ వచ్చింది, బ్లడ్ వచ్చింది, ఒక లవంగాన్ని క్రష్ చేసి అక్కడ పెట్టి ఇలా ప్రెస్ చేసామనుకోండి, 5-10 నిమిషాలు ఆ పెయిన్ పోతుంది మనకి. ఎంత ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కలిగి ఉంది. మనకి ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, ఫంగల్ ఇన్ఫెక్షన్, లేదంటే మనకి చీము పట్టిన వస్తుంది, ఏది ఉన్నా సరే పెట్టిన వెంటనే తగ్గుతుంది. ఏ మెడిసిన్ కూడా అంత తొందరగా ఎఫెక్టివ్గా పనిచేద్దాం, లవంగం అంత పనిచేద్దాం. అంత బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ కలిగి ఉన్నవి లవంగం ఉంది. మన దాల్చిన చెక్క కూడా చాలా అద్భుతము. ఇవన్నీ కొద్ది హీట్ క్రియేట్ చేస్తాయి. ఇప్పుడు చాలా మందిలో సైనస్ ప్రాబ్లం ఉంటుంది, కొంతమందిలో గురకు ఉంటుంది, కొంతమందిలో కైండ్ ఆఫ్ నోసి ఎలర్జీస్ ఎక్కువ ఉంటాయి, ఈ డస్ట్ ఎలర్జీస్. ఇవన్నీ వీళ్ళకి ఏమి లేదు, 2-3 లవంగాలు
కొద్దిగా మిరియాలు 2-3, కొద్దిగా చిన్న అల్లం ముక్క, ఒక దాల్చిన చెక్క, ఇవి నీళ్ళలో వేసుకొని ఒకటి లేదా 2 నిమిషాలు మరిగించి ఫిల్టర్ చేసుకొని రోజు పూట కాదు ఆల్టర్నేట్ డేస్గా తాగామనుకోండి, ఇది మొత్తం క్లియర్ అవుతుంది మనకి ఈ ప్రాబ్లం ఉండే వాళ్ళకి. ఇప్పుడు డీహైడ్రేషన్ సిమ్టమ్స్ అన్నారు కదా, మనకి నోరు కొంచెం స్టిక్కీగా ఎండిపోయినట్టు ఉండడం, మాట్లాడుతుంటే పెదవులు ఎండిపోయి పెదాలు తడుపుకోవడం, ఇవన్నీ డీహైడ్రేషన్ అయినా అవును, ఇంకేమైనా డెఫినెట్లీ. కారణాలు ఉంటాయా? లేదు, డిహైడ్రేషన్ 100%. ఇందులో 80% డిహైడ్రేషన్ తీసుకోవచ్చు. 80% మనం కొన్ని అంటే లైక్ ఫైబర్ ఫుడ్ సరిగా నీళ్ళు బాగా తాగుతున్నాం కానీ ఫైబర్ ఫుడ్ కరెక్ట్ లేదు. అంటే లైక్ లాంగ్ గ్యాప్, కొంతమందికి పొద్దున్నే 1 లీటర్ తాగేసి త్రోట్ ది డే తాగకుండా ఈవినింగ్ ఎప్పుడో తాగుతారు. అలాంటి వాళ్ళు కూడా మౌత్ చాలా డ్రై కావడము అని జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే వాటర్ మెయిన్ పెంచుకోండి అండ్ ఫైబర్ బాగా తీసుకోండి. ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి పాలకూర చాలా అద్భుతంగా పనిచేస్తుంది. పాలకూరని మనం నీళ్ళలో వేసుకొని మరిగించుకొని తాగడం కానీ, అప్పుడప్పుడు మనం డీటాక్స్ టీలు అవి తాగుతూ ఉంటాం కదా, దాని బదులు పాలకూర ఒక ఇలాచి మనం నీళ్ళలో వేసుకొని మరిగించుకొని తాగితే ఆ మౌత్ డ్రైనెస్ తగ్గుతుంది అండ్ మౌత్ ఫ్రెష్గా నీట్గా ఉంటుంది అండ్ చాలా మంచిగా ఉంటుంది. మంచి న్యూట్రియంట్స్ కూడా వస్తాయి. న్యూట్రియంట్స్ అసలు పాలకూర అంటేనే మోర్ ఐరన్, మోర్ మైక్రో న్యూట్రియంట్స్.